మొన్నొక పేషెంట్ సివియర్ టూత్ పెయిన్‌తో వచ్చారు. సో, చూస్తే అక్కడ టూత్ బాగా పాడైపోయింది. సో, బెటర్ తీయించేసుకోండి అని చెప్పాం. కానీ పేషెంట్ విల్లింగ్‌గా లేరు. సో, పెయిన్ రిలీఫ్ కోసం కొంచెం టాబ్లెట్స్ రాయమని చెప్పారు. సో, మేము యాంటీబయాటిక్స్ పెన్సిలిన్ పెట్టాము. అలానే ఎసిక్లోఫెనాక్ పెయిన్ కిల్లర్ పెట్టాము. దాంతో పాటు పాంటోప్రజోల్ కూడా పెట్టాము. సో, ఈయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఈ పాంటోప్రజోల్ టాబ్లెట్ వేసుకున్నారంట. సో, వేసుకున్న వెంటనే 10 మినిట్స్‌కి కంప్లీట్‌గా ఒళ్ళంతా ఇచ్చింగ్ సెన్సేషన్ అనిపించడం, దద్దులు రావడం అలాంటివి జరిగిందని చెప్తున్నారు. బేసిక్‌గా ఇదేంటంటే ఒక డ్రగ్ అలర్జీ అనమాట. సో, ఇది మోస్ట్ కామన్‌గా ఏ టాబ్లెట్ వేసుకుంటే అనిపిస్తుందంటే పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ గానీ, సెఫలోస్పోరిన్ యాంటీబయాటిక్స్ గానీ, అండ్ పెయిన్ కిల్లర్స్ అయిన యాస్పిరిన్ గానీ, ఇబుప్రోఫెన్ గానీ వీటికి చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. అండ్ అలానే రొమటాయిడ్ ఆర్థరైటిస్‌కి వాడే సల్ఫా డ్రగ్స్ ఉంటాయి. సల్ఫాసాలజైన్ అని అలాంటి డ్రగ్స్ కూడా ఇలాంటి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో, రేర్ కండిషన్స్‌లో ఇలాగ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అయిన పాంటోప్రజోల్‌కి చూస్తూ ఉంటాం. ఈ డ్రగ్ అలర్జీస్ ఎలా వస్తాయంటే గనక మనం తీసుకున్న డ్రగ్‌ని మన బాడీ ఒక ఫారెన్ మెటీరియల్ కింద చూసినట్లయితే గనక దాని మీద ఒక ఇమ్యూన్ రియాక్షన్ కాజ్ చేస్తది. కొన్ని సార్లు లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్ కూడా అవుతూ ఉంటుంది. కంప్లీట్ మన విండ్ పైప్ ఉంటుంది కదా! అది స్వెల్ అయ్యి మనం బ్రీతింగ్ తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతూ అనిపిస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా మీరు నోటీస్ చేసినట్లయితే గనక ఇమ్మీడియేట్‌గా మీ డాక్టర్‌ని సంప్రదించండి. అలానే ఆ పర్టిక్యులర్ డ్రగ్‌ని ఆపేసేయండి. సో, డాక్టర్ పర్టిక్యులర్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ కొంతమందిలో అయితే ఈ డ్రగ్ అలర్జీ అనేది కొన్ని వీక్స్ వాడిన తర్వాత వస్తూ ఉంటుందనమాట. సో, ఏదేమైనా ఒకసారి మీకు డ్రగ్ అలర్జీ ఆ పర్టిక్యులర్ డ్రగ్‌కి వేసుకోగానే రియాక్షన్ వచ్చినట్లయితే గనక మీరది డాక్యుమెంట్ చేయండి. అంటే పర్టిక్యులర్ డ్రగ్‌ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్టిక్యులర్ డ్రగ్ తీసుకోగానే నాకు అలర్జీక్ రియాక్షన్ కాజ్ చేస్తుందని చెప్పండి. సో, దాన్ని బట్టి ఆ డాక్టర్ వేరే డ్రగ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. హోప్ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.